అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి ఉపనది ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుంది. సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దాటుతున్నాయి. ఇక సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు మొత్తం కూడా నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టులో చూడొచ్చు, మొత్తం 148 మీటర్లకు 147 మీటర్ల ఎత్తులో నీరు చేరుకుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, నీటి మట్టం కనబడుతుంది. ఇంకొక 1 మీటర్ అయితే మొత్తం కూడా ప్రాజెక్టు మొత్తం కూడా నిండుతుంది. దీని ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కూడా 20 టీఎంసీ పాయింట్ 175 కాగా మొత్తము ప్రస్తుతానికి 17 టీఎంసీల నీరు చేరుకుంది. 17 టీఎంసీ, ఇంకొక 3 టీఎంసీలు అయితే ఎల్లంపల్లి డ్యామ్ మొత్తం కూడా నిండిపోతుంది. మరో 2-3 రోజుల్లో కూడా నీటిని ఎత్తే పరిస్థితి నెలకొంది. ఇక వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లో రైతులకు ఈ వర్షాలు కష్టాలను తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు పత్తి పంటలు కావచ్చు, ఓవరాల్గా వరి పంటలు కావచ్చు, మొత్తం కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక సర్వే ప్రకారం 7,500 ఎకరాల్లో పత్తి నీట మునిగింది అని తెలిపారు. ప్రాణహిత పొంగడంతో కోటపల్లి మండలంలోని జనగామ, సుపాక, ఆల్గాం, పులుగాం, సిరస, ఏదులాబంధం, అన్నారం, అగ్నిగుండి తదితర 15 గ్రామాల్లో పత్తి పంట మునిగినట్లు మునిగి రైతులు నష్టపోయారు. వేమనపల్లి మండలంలోని జాజోలుపేట, సంపుటి గ్రామ శివారులో వేసిన పంటలు నీట మునిగాయి. పిపి రావు జలాశయం బ్యాక్ వాటర్ రావడంతో ఎర్రవాగు తీరంలోని తంగలపల్లి, చిన్న తిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్ గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నిన్న మండలంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం దగ్గర వాటర్ ఫాల్స్ మొత్తం కూడా సబ్బితం గ్రామ పంచాయతీలోని గౌరిగుండాల, గట్టు సింగారం జలపాతం అయితే కనువిందు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని కురుస్తున్న భారీ వర్షాలకి జలపాతానికి భారీ నీరు వచ్చి చేరుతుంది. సబ్బితం జలపాతం వెళ్లేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబరుస్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 3 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యాటకులకు అటువైపు వెళ్లకుండా తిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో ఈ ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి ఎవరిని వెళ్ళనీయకుండా చేస్తున్నారు. జలపాతానికి వెళ్లే దారిలో ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. ఇక ధర్మపురి, కోటిలింగాల, రాయపట్నం గోదావరి నదులు అయితే ఉప్పొంగుతున్న పరిస్థితి. వారం రోజులుగా కురుస్తున్న ఏకదాటి వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన 4 ఓపెన్ కాస్టులో గత 5 రోజులుగా నుంచి భారీ ఉత్పత్తి రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది. రోజుకు 4 ఓపెన్ కాస్ట్ గనులో సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు రవాణా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. 5 రోజుల పరిధిలో 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీరు చేరుకోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ మొత్తం కూడా బురదమయంగా ఉంటుంది. ఇటు వెహికల్స్, లారీలు కావచ్చు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితిలో కనిపిస్తుంది. పని స్థలాల్లో వరద నీటిని తొలగించే యంత్రాలు నడిచే విధంగా సంబంధిత అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఓవరాల్గా మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీటి వచ్చినట్టు కిందికి దిగువకు వదులుతుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం నిండు కుండలా మారింది. మరో 2 రోజుల్లో నీటిని లిఫ్ట్ చేసి మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఇటు మేడారం, అటు రిజర్వాయర్లకు పంపించే పరిస్థితి అయితే నెలకొంది. ఈ సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్టుల్లో భారీ వర్షాలకు కారణంగా
మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి వేల కోట్లలో నష్టం వాటిల్లింది. ఇప్పటికీ మరో 4 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఆ భారీ వర్షాలతో ప్రజలందరూ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, ఎల్లంపల్లి డ్యామ్ నుంచి.